చాలా మంది తెలియక ఏమంటున్నారంటే పాపం చేసిన నుండి సంపవతలు పడగలి కానీ ఈ క్షమించడాలు ఏంటంటే అంటే పాపాన్ని పెంచి పోషిస్తున్నారా మీరు? తెలివైన వాళ్ళు అడుగుతున్నారు, మహా తెలివైన వాళ్ళు. ఇప్పుడు గాంధీ జయంతికి ఖైదీలను వదిలేస్తారు, మన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వదిలేస్తారు. దేని బట్టి వదిలేస్తారండి? అరే నరహంతకుల్లారా, బయటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా మర్డర్లు చేసుకుని రండ్రా వచ్చి గాంధీ జయంతికి మళ్ళీ వదిలేస్తామనా? వాళ్ళ ప్రవర్తన బాగుపడింది, ఇక వాళ్ళు బయటికి వెళ్ళి మరలా అలాంటి పాపం పనులు చెయ్యరు, వాళ్ళు మార్పు చెందారు కనుక వాళ్ళని గాంధీ జయంతికి ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవానికి వదిలేస్తున్నాం. ఇక వెళ్ళి మీరు పరివర్తన చెందిన వ్యక్తులుగా గొప్పగా బతకండ్రా నాయన అని చెప్పి పంపిస్తారు. జైలర్ ఎవరైనా అదే చెప్తారు. నిజంగా వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో కూడా చెప్పాను నేను అక్కడే డీజిల్ కొట్టిస్తాను కారుకి. ఆ మధ్య వెళ్ళినప్పుడు ఒక ఆయన కొడుతుంటే నేను మాట్లాడాను, ఏం సార్ ఏంటి కథ అంటే మర్డర్ కేసు సార్ అన్నాడు. అయ్యో ఇంకా ఎన్ని రోజులు ఉందంటే ఇంకొంది సార్, ఇంకో 3-4 సంవత్సరాలు ఉంది సార్ అన్నాడు. పాపం అప్పటికే పెద్ద ఆయన. మరి ఇంకేంటి అంటే ఏముంది సార్, ఆవేశంలో చేసిన తప్పు, ఇదిగో బాధ అనుభవిస్తున్నాను, పిల్లల్ని చూడాలనిపిస్తుంది సార్ అని గిర్రన వచ్చేసి కన్నీళ్లు. అంటే ఆవేశంలో ఏదో తప్పు చేసాడు. ఇప్పుడు మనసంతా ఎవరి మీద పోయింది? పిల్లల్ని చూడాలనిపిస్తుంది సార్, నాకు ఇష్టమండి ఇలా ఉండడం, అయిపోయింది ఇంకా అని ఏడుస్తున్నాడు. ఒకవేళ నిజంగా అతను సత్ప్రవర్తన వచ్చేసి మంచిగా మారి జైలర్ల దృష్టిలో పడి ఆ పోలీసుల దృష్టిలో పడి అరే బాగున్నాడు రా, చక్కగా బతుకుతున్నాడు, పోనీలే వదిలేద్దాం అని ఏ అక్టోబర్ 2కో ఏ ఆగస్టు 15కో ఒక సంతకం పెట్టి పడేసారు అనుకోండి, అంతే ఎక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఏంటి వాళ్ళు ప్రోత్సహించినట్ట? ఇది కూడా అంతే కదండి. ఎవడు పడితే వాడికి రాదండి పాప క్షమాపణ. ఇదేం కొనుక్కోవడానికి సర్టిఫికేట్ కాదు, డబ్బులు ఇచ్చి తీసుకునేది కాదు. డబ్బులు ఇచ్చేస్తాం పాప క్షమాపణ సర్టిఫికేట్ ఇస్తావా? దేవుడి దగ్గర అలాంటి ప్యాకేజీలు ఏమి ఉండవు. ఒకటే ప్యాకేజ్, లైఫ్ టైం ప్యాకేజ్, ఉచితం. మారు మనసు పొందితే నీ ప్రతి పాపము ఏమవుతుంది? క్షమించబడుతుంది. యేసుక్రీస్తు దగ్గర రావాల్సింది కూడా పాప క్షమాపణ కొరకు, అది ఒకసారే తీసి పడేస్తాడంతే. మరి అన్నాడు ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకోనడు.